క్రీస్తునందు ప్రియులారా, మన పరమ తండ్రి అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితములో అనుగ్రహించిన మరొక నూతనమైన శ్రేష్టమైన దినమును బట్టి మనం ఎంతగానో ప్రభువుని బట్టి సంతోషించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా ప్రియులారా? ఉదయం లేచిన తర్వాత పరిశుద్ధమైన వాక్యాన్ని మనము ధ్యానించటము ద్వారా, ఆయనకు మనము ప్రార్థించటం ద్వారా మనము నీతిలోను, విశ్వాసములోను, యథార్థతలోనూ నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండటానికి దేవుని వాక్యము, ప్రార్థన జీవితం మనకెంతో సహాయపడుతూ ఉంది. కీర్తనకారుడు అంటాడు కదా, నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకుంటూ ఉన్నాను, ఆ వాక్యము నన్ను పాపము చేయకుండా కావిలుగా ఉంటుందని చెప్పి తన అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నేటి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారు తల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా భక్తుని ద్వారా దేవుడు తన ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. వారు చెర నుండి విమోచింపబడతారని, వారి జీవితాల్లో ఏ ఆనందాన్నైతే కోల్పోయారో, ఏ సంతోషాన్నైతే కోల్పోయారో, వారి నిట్టూర్పును నేను సంతోషముగా, ఆనందముగా మారుస్తానని దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది పాపములో జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది పశ్చాత్తాప హృదయ స్థితిని కలిగి లేకుండా, పాపము అనేది ఒక భయము లేకుండా, అరే నేను ఈ దినాన్న దేవునికి ఇంత వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాను, ఇంత అన్యాయంగా నేను జీవిస్తూ ఉన్నాను, దీని ద్వారా రేపు నాకు భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందే అని భయపడక, ఎందుకంటే ప్రియులారా, పాపము అనేది ఒక చెర లాంటిది. ఈ దినాన్న దాని నుండి ఎవరు మనలను బయటికి తీసుకొస్తారు? పాపములో జీవించిన జీవితాలు ఎలాగున ఆనందకరమైన జీవితాలుగా ఉంచబడతాయి. ఈ దినాన్న దేవుని వాక్యాన్ని నీ జీవితంలోనికి అన్వయించుకుని నీవు పాపమును గనక విడిచిపెట్టినట్లయితే, ఆ పాపములో నుండి నీవు బయటకు రాగలిగితే, ఇక్కడ ప్రభు అంటున్నారు, వారి తల మీద నిత్య ఆనందము ఉండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయంట. నీ పాప జీవితం వలన దుఃఖము నిట్టూర్పు ఉంచబడుతుంది, అపనిందలు హేళన ఉంచబడుతుంది. నీ వ్యసనాల వలన నీ జీవితం అంతా కూడా రోతైన పరిస్థితుల్లో నడిపించబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని యేసయ్య ఆనందకరమైన జీవితంగా చూడాలనుకుంటున్నారు. నీవు సంతోషించాలని,
అయితే దేవుని వాక్యములో జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడు దుఃఖమును నిట్టూర్పును మన జీవితంలో పోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకటి, నీవు దేవుని సన్నిధికి రావాలి. చాలామంది క్రైస్తవులంగా అని మనం పేరు చెప్పుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో ఎంతమంది దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నారు? యవన తమ్ముడు, యవన చెల్లి దేవుని సన్నిధిలో దైవజనుడు వాక్య పరిచర్య చేస్తూ ఉంటుంటే అక్కడక్కడ కూర్చుని నీ జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లోకి నీవే నడిపించుకుంటూ ఉన్నావు కదా. అయితే నీ అంతిమ దినాలు దుఃఖము నిట్టూర్పుతో నింపబడతాయి. అయితే ప్రభు ముందే నిన్ను పిలుస్తున్నాడు, నీకు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితం ఆనందకరమైన జీవితంగా ఉంచాలి. కనుక ప్రభు దగ్గరికి వద్దామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. మీరున్న చోట తల్ల వంచండి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల వింటున్న వారి జీవితాలు వాక్యమునకై ప్రతిస్పందన కలిగిన వారై మీ వైపు చూస్తూ మీరిచ్చే ఆనందకరమైన జీవితాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. వారి నిట్టూర్పునైనా, వారి కన్నీరు ప్రభువా, వాటికి కారణాలు ఏవైనప్పటికీ కూడా నీవు చూచుచున్నటువంటి దేవుడవు గనుక ఆనందాన్ని, సంతోషాన్ని వారి జీవితాల్లో, ఇజ్రాయేలీల జీవితాల్లో ఎలా అయితే మీరు అనుమతించారో నేటి ఈ దినమున ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితాల్లో కూడా అనుమతించమని యేసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.